ఈ రోజు మహాభారతంలోని 34వ అధ్యాయం. బృహద్యుమ్న రాజు ఇది వరకు రైబ్యహ దగ్గర ఒక శిష్యుడు. రాజు ఒక గొప్ప యాగాన్ని చెయ్యాలి అని అనుకున్నారు. అందుకనే ఆయన గురువైన రైబ్యహని వాళ్ళ ఇద్దరు కొడుకులైన పరవసు అరవసుని కార్యాలు చేయడానికి పంపించమని ఆయన గురువుకి అభ్యంతన అడిగారు. వాళ్ళ నాన్న అంగీకారంతో ఇద్దరు కొడుకులు రాజభవనానికి చేరుకున్నారు. యాగానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో పరవసు ఒక రోజు ఆయన భార్యని చూడాలి అని అనుకుంటాడు. ఆ రాత్రి పరవసు ఒంటరిగా నడుస్తూ ఉంటారు. తెల్లవారక ముందే ఆశ్రమానికి చేరుకుంటారు. ఆశ్రమం దగ్గరలో చీకట్లో ఆయనకు ఒకటి వేటాడే మృగంలాగా కనిపిస్తుంది. అది వేట కోసం చూస్తున్నట్టుగా. కంగారుగా ఆయన ఆయుధంతో దాన్ని చంపేస్తారు. దాని తర్వాత ఆయన భయానికి మరియు ఆందోళనకి తెలుసుకున్నది ఏంటంటే అది మరి ఎవరో కాదు, చర్మాలు ధరించి ఉన్న అతని తండ్రి. దాని తర్వాత ఆయన చేసిన తప్పుకి గల కారణం భరద్వాజ శాపం అని తెలుసుకుంటాడు. తొందరగా ఆయన తండ్రి అంత్యక్రియలు చేసి ఆయన సోదరుడైన అరవసు దగ్గరికి వెళ్తారు. జరిగిందంతా చెప్పి ఇలాగా అంటారు: జరిగిన ఈ ప్రమాదం వల్ల రాజు యాగానికి ఎలాంటి ఆటంకం రాకూడదు. దయచేసి నువ్వు వెళ్ళి నేను తెలియకుండా చేసిన పాపానికి ప్రాయశ్చితంగా నా తరపున ఆచారాలు చెయ్యి. ఎలాంటి సహాయం లేకుండా నేను రాజు యాగాన్ని నిర్వర్తించగలను. కానీ నువ్వు అలా కాదు కదా. సద్గుణవంతుడైన అరవసు దానికి అంగీకరించి ఇలాగా అంటారు: సరే, నువ్వు వెళ్ళి రాజు యాగాన్ని చూసుకో. నేను నీ తరపున ప్రాయశ్చిత్తం చేసి ఒక తండ్రిని మరియు బ్రాహ్మణ్ణి చంపిన పాపం నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను. అలా సద్గుణవంతుడైన అరవసు ప్రాయశ్చిత్త కర్మలు ఆయన సోదరుడి తరపున చేస్తారు. అన్ని చేయడం ముగించినాక రాజుగారి ఆస్థానానికి వస్తారు. ఆయన సోదరుడితో కలిసి యాగానికి సహాయం చేయడానికి. పరవసు చేసిన పాపం తొలగిపోలేదు. ఎందుకంటే పాపం చేసిన వాళ్ళే ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. ఆ పాపం వల్ల పరవసు మెదడులో దుష్ట ఆలోచనలు రావడం మొదలు పెడతాయి. ప్రకాశవంతమైన ఆయన సోదరుడు ముఖం చూసి ఈర్ష్య పడతాడు. అరవసుని అగౌరవపరచాలి అని నిర్ణయించుకుంటాడు. ఎప్పుడైతే అరవసు రాజు ఆస్థానానికి వస్తారు, అప్పుడు పరవసు రాజు వినేలాగా గట్టిగా అరవడం మొదలు పెడతాడు: ఈ మనిషి ఒక బ్రాహ్మణుని చంపి పాపం చేశాడు. పవిత్ర యాగం జరుగుతున్న ఈ ప్రదేశానికి ఈయన ఎలా రాగలుగుతాడు? అరవసు కోపంగా ఆయన పైన వేసిన ఆరోపణని ఖండిస్తాడు. కానీ ఎవ్వరూ ఆయన మాట వినలేదు. రాజు ఆజ్ఞతో ఆయన్ని అవమానకరంగా బహిష్కరిస్తారు. అరవసు చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు: ఆ పాపం చేసింది నేను కాదు, నా సోదరుడు. అది కూడా పొరపాటున జరిగింది. నేను ప్రాయశ్చిత కార్యక్రమాలు చేసి ఆయన్ని కాపాడాను. ఆ మాట చెప్పినాక అందరూ ఆయన్ని అనుమానించడం ఇంకా పెరిగింది. ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అలాంటిది నువ్వు తప్పు చేసి ఏ తప్పు తెలియని నీ సోదరుడు ఈ పాపం చేశాడు అని అంటావా అని చెప్పి బహిష్కరిస్తారు. సద్గుణవంతుడైన అరవసు మీద ఒక దారుణమైన నేరం మోపపడమే కాకుండా అబద్ధాలు చెప్పే మనిషి అని కూడా అన్నారు. ఈ ప్రపంచంలో న్యాయం వెతుకుతా అడవికి వెళ్లి ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతారు. అప్పుడు దేవుళ్ళు ప్రత్యక్షమయ్యి ఇలాగ అడుగుతారు: ఓ సద్గుణవంతుడా, నువ్వు ఏ వరాన్ని కోరుకుంటున్నావు? తపస్సు సమయంలో అధిక ఆలోచన మరియు లోతైన జ్ఞానం చేయడం వల్ల ఆయన సోదరుడు చేసిన ప్రవర్తన వల్ల ఆయన హృదయంలో ఉన్న కోపాన్ని మొత్తం శుద్ధి చేసుకుంటారు. అందుకనే దేవుణ్ణి ఇలా కోరుకుంటారు: చనిపోయిన నా తండ్రి మళ్ళీ తిరిగి రావాలి. అలాగే నా సోదరుడు ఆయన చేసిన పాపాల నుండి విముక్తి పొందాలి. దేవుళ్ళు నువ్వు కోరుకున్నది జరుగుద్ది అని ఆశీర్వదిస్తారు. లోమస ఈ కథని యుధిష్ఠిరుడికి రైబ్యహ ఆశ్రమం దగ్గర చెప్తారు. లోమస ఇలాగా అంటారు: పాండవులు, మీరందరూ ఈ పవిత్రమైన నదిలో స్నానం ఆచరించి మీ కోరికలు కడగండి. అరవసు మరియు పరవసు గొప్ప పండితుడు కొడుకులు. ఇద్దరు ఆయన పాదాల దగ్గర నేర్చుకొని ప్రముఖ పండితులు అయ్యారు. కానీ నేర్చుకోవడం ఒక విషయం, ధర్మం మరొక విషయం. నిజమేంటంటే ప్రతి మనిషి మంచి చెడుల మధ్య భేదాన్ని తెలుసుకోవాలి. ఈ జ్ఞానం ప్రతి ఆలోచనను, ప్రతి చర్యలను ప్రభావితం చేయాలి. అప్పుడే నిజంగా జ్ఞానం సద్గుణం అవుతుంది. కేవలం మెదడులో నిండి ఉన్న అసంపూర్ణమైన జ్ఞానం సద్గుణాన్ని కలిగించదు. అది మన బట్టల వలె బయట ప్రదర్శన మాత్రమే. అది మన నిజమైన భాగం కాదు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.